తిట్టకుండా తిడుతూ దోపిడీదారు, దుర్మార్గుడు, మానవత్వం తెలియనోడు అని చెప్పి తిట్టిపోశారు. ఇప్పుడు అదే పరిస్థితి మన దగ్గరకు వచ్చేటప్పుడు రివర్స్ ఎందుకు అవుతుంది? పీపీపీ అంటే తప్పు లేదని, పైగా రోడ్లు పీపీపీ కింద ఇస్తారు, అది తెలియట్లేదా ఎవరికి వాళ్ళకి ఇస్తారని ఉంటుంది. రోడ్డుని ఎవడో తీసుకుపోలేడు, అది కాలేజీని అమ్ముకుంటారు. ఇంకోటి రోడ్డు మీదన నువ్వు ఏనాడా వెనక్కి తీసుకోగలిగావు? హైవేలన్నీ ప్రభుత్వం ఆజిమాయిషీలోనే ఉంటాయి, కానీ ప్రభుత్వం ఎప్పుడన్నా ఏమైనా పేకగలిగింది అక్కడ? టెండరు, మనం టోల్ గేటు తింటమేగా. అంటే ప్రైవేటు కూడా తినబెడతారనమాట రేపు పొద్దున్న, ప్రైవేట్ రోడ్లు కూడా. అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు 20 కోట్లు, మిగతాదంతా వాడిదే, కాంట్రాక్ట్. కానీ ఇక్కడేమో రోడ్డు డబ్బులంతా ప్రభుత్వం ఇస్తుంది, నడిపేదేమో ప్రైవేటుడా. ఏం ధోరణి ఇది? ఏం వ్యవహార శైలి? దోచిపెట్టడాన్ని గొప్పగాను, తప్పు చేయడాన్ని అద్భుతంగాను అభివర్ణించుకోవడం అన్నది వీళ్ళకే చెల్లుతుంది. అవును, సొంత పార్టీలోనే ఇప్పుడు చాలా కుంపట్లు కనిపిస్తున్నాయి, కొలుగుపూడి కానీ ఇంకొకరు కానీ దాన్ని వదిలేసి వైసీపీకి సంబంధించి ఈ తరహా వార్తలు రాయడం అంటే ఇదొక ఏమన్నా పొలిటికల్ మైండ్ గేమ్ ఏమన్నా మొదలు పెట్టారా వైసీపీ నేతలకు ట్రాప్ వేయడానికి? అంతే, అది క్లియర్. డైవర్ట్ చేయడానికి, ప్లస్ భయోత్పాతాన్ని సృష్టించారు. కాబట్టి అది సృష్టించచ్చు, కానీ ఇక్కడ తెలుగుదేశంలో ఆ ప్లేసెస్ గ్యాప్ పెట్టి వాళ్ళని రమ్మంటే అని వస్తారే. గ్యాప్ ఏం పెట్టకుండా నువ్వు కంటిన్యూ అయిపోయా అని చెప్పి మా వాళ్ళే ఉంటారు, ఇంకెవరికి ఛాన్స్ లేదన్నా కుదరదు. నువ్వు విస్తరించడం కుదరదు. లేదా జనసేనని, బీజేపీని మేము అడ్డుపడను, నువ్వు వైసీపీ వాళ్ళని తెచ్చుకోండి మీరు అని చెప్పండి, వాళ్ళే తెచ్చుకుంటారు. బోల్డ్ అంతమంది రావడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు వైసీపీ వాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడైతే అంత సీన్ ఉండదు, కానీ కొంతమంది నేను తెచ్చుకోగలరు. వాళ్ళకి నువ్వు స్వేచ్ఛ ఇవ్వకపోతున్నావు. అది